నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. చక్కెర ఉన్న దగ్గరే చీమలు వాల్తాయనే సామెత ఇప్పుడు గులాబీ పార్టీలోని కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ఆ పార్టీలోకి చేరేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది గెలిచిన ఎమ్మెల్యే హస్తం నేతలకు టచ్లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా పెద్దల సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ లిస్టులో గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న ఎమ్మెల్సీలు, అలాగే కేసీఆర్ తో విసిగిపోయిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఖ్యాబలం రాగానే పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. రేవంత్ రెడ్డి సర్కారుకు అసెంబ్లీలో కావలసిన మెజారిటీ ఉంది, కానీ కౌన్సిల్లో కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఎన్నికల ముందు కొడుకు టికెట్ కోసం కాంగ్రెస్ లోకి వచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ఇద్దరితో మండలిలో బిల్లులు ఆమోదం కష్టంగా ఉంటుంది. అందుకని పెద్దల సభలో మెజారిటీ సభ్యుల మద్దతు కోసం కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో కొందరు ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతామనే సంకేతాలను పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ముందుగా పెద్దల సభలో చర్చకు వచ్చే బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటంపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు కావలసిన సభ్యుల సంఖ్యపైనే ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యాబలం 35గా ఉంది. అయితే అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ లోకి వెళ్లాలంటే ఉన్న సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యులు అంటే 23 మంది పార్టీ మారితే చాలు. ప్రస్తుతం కాంగ్రెస్ లోకి వెళ్లే ఎమ్మెల్సీల సంఖ్య డజన్ దాటిందనే ప్రచారం జరుగుతుంది. మిగతా సభ్యుల మద్దతు కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే మండలి సభలో బీఆర్ఎస్ లో చీలిక తప్పదనే చర్చ జరుగుతోంది. 2014లో కేసీఆర్ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత ముందుగా మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల మద్దతు కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. దీంతో ఆ సభలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేసి పెద్దల సభకు వెళ్లారు. కేసీఆర్ సర్కారులో తమకు సముచిత స్థానం దక్కని ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు మద్దతు తెలిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే వీరు కాంగ్రెస్ నేతలు కావడం విశేషం. ఇప్పుడు ఈ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.